మెదక్ జిల్లా తూఫాన్ మండల్ గుండ్రెడ్డిపల్లి గౌడిగూడ మున్సిపల్ పరిధిలో ఆబోతుపల్లి శివార్లో భారీ వర్షాలకు కూలిన హల్దీ వాగు బ్రిడ్జిపై గుండ్రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దోమలపల్లి యాదమ్మకృష్ణ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 30 లక్షల నిధులతో ధ్వంసమైన బ్రిడ్జిపైన తాత్కాలికంగా ప్రజల రాకపోకల కోసం మట్టి రోడ్డు వేస్తున్నారు. బ్రిడ్జి కూలడంతో 10 గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయాలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వాగు దాటి పొలాలకు వెళ్లే రైతులు, కూరగాయలు అమ్ముకునేవారు ఇతర అవసరాలకు తూఫాన్కు వెళ్లడానికి 6 ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు దూరం చేయడానికి తాము బ్రిడ్జిపై మట్టిని పోసి రాకపోకలు కొనసాగించడానికి పూనుకున్నట్లు గుండ్రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ యాదమ్మకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఈ స్థలంలో కొత్త బ్రిడ్జిని నిర్మించేందుకు నిధులు మంజూరుకు ప్రయత్నిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. సిద్దిరామరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు, నాగరాజ్ యాదవ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కింద కొట్టుకోపోయిన కాజువేను మా దాదాపు తూప్రాన్ టు మల్కాపూర్ దాకా ఉన్న 10 గ్రామాల ప్రజలు చాలా అవసరపడ్డారు. మధ్యలో ఎలక్షన్లు రావడం వల్ల లేట్ అయింది వర్క్ చేద్దామని. యాక్చువల్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పబ్లిక్ ప్రజాపాలనకు సంబంధించి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అవుతుంది, కానీ ఎలక్షన్ల వల్ల లేట్ అయింది. ఇప్పుడు ఈ వర్క్ను తాత్కాలికంగా ప్రజలు నడవడానికి, వెహికల్ నడవడానికి స్టార్ట్ చేస్తున్నాము. 15 డేస్లో పైప్ వేసి పర్మనెంట్ చేస్తాము. అట్లనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోడ్డును డబుల్ రోడ్ చేస్తుంది. హామ్ రోడ్ కింద గజ్వేల్ కాన్స్టిట్యున్సీలోనే ఫస్ట్ రోడ్ మనకు ఈ హామ్ రోడ్ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ అనుకుంటా. ఏది తూప్రాన్ టు మల్కాపూర్ దాకా, మల్కాపూర్ టు మాచిన్పల్లి దాకా, మల్కాపూర్ దాకా దాన్ని దాదాపు 12 కోట్ల శాంక్షన్ చేయించి టెండర్ కూడా పంపించింది. ఇది ఈ టెండర్ కాగానే ఏది హైవే క్వాలిటీస్తోని నిర్మాణం చేస్తారు ఈ రోడ్డు, ఈ డబుల్ రోడ్ను. ఇక్కడ కూడా బ్రిడ్జిని కూడా దాదాపు 5.5 కోట్లతో బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నాము. మా గ్రామ ప్రజలు గౌడిగూడెం, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్, మాచిన్పల్లి ఇక్కడ గ్రామ ప్రజలకు తూప్రాన్ హైదరాబాద్తో ఇమ్మీడియట్ కనెక్టివిటీ చేస్తున్నాము. గత ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు మా రోడ్డును. ఈసారి దాదాపు ఒక 1 ఇయర్లో ఇక్కడ బ్రిడ్జి ప్లస్ పెద్ద డబుల్ రోడ్ నిర్మాణం చేసి మా ప్రజలకు, మా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం. గుండ్రెడ్డిపల్లి గ్రామ ప్రజలు మేము. అది రోడ్డు 6 నెలల కింద కొట్టుకపోయి ఉండే, కలెక్టర్ వచ్చిండు, చూసిపోయి తాత్కాలిక ఇప్పుడు శాంక్షన్ పెట్టి ఈజీఎస్లో 10 గ్రామాల ప్రజలు, కూరగాయలు అమ్మటోళ్ళు, గొల్లు మేకలు, మొత్తం ఈ ఆవత్పల్లి అని పల్లె ఉన్నది. ఆవత్పల్లెలు చాలా ఇబ్బందులు ఉండే. తిరుమల దిగాలంటే 15 కిలోమీటర్లు, ఇట్లా 2 కిలోమీటర్లు వాళ్ళకు. మాచిన్పల్లి, మల్కాపురం ఆకుకూరలు అన్నీ మబ్బుల రాత్రి పగలు 24 గంటలు ఆకుకూరలు అమ్ముకుంటారు. చాలా ఇబ్బందులు ఉండే. మొత్తం ఇది రైతుల రోడ్డు తాత్కాలిక శాంక్షన్ చేపించి తాత్కాలిక అయితే ఇప్పుడు ప్రజలు నడుస్తాడు చేస్తున్నాము.